హాయ్ ఫ్రెండ్స్. బుద్ధుడు చెప్పిన విధంగా మనిషి సంఘం శరణం గచ్చామి. మానవుడు సంఘజీవి, సింగిల్గా బతకలేడు. సంఘంలో మనుషులతో మాట్లాడుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. సో ఈ విధంగా మనం సొసైటీలో ఒక వ్యక్తిగా వివిధ రకాల మనుషులతోని, సమాజంతోని, బంధువులతోని, కుటుంబ పరివారంతోని మాట్లాడుతూ మన దినచర్యను సాగిస్తూ ఉంటాం. ఈ జీవిత విధానంలో, ఈ జీవిత గమనంలో సంతోషాలు, బాధలు, దుఃఖాలు, నిరాశ, ఇలా రకరకాలైనటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటాం. సో ఒక పర్సన్తోని మనం మాట్లాడినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి, ఆ టాపిక్ను బట్టి మనం స్పందిస్తాం, రియాక్ట్ అవుతాం. మరి వేరొక పర్సన్ వస్తాడు, వేరొక మీటింగ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది, లేకుంటే బంధువర్గం వస్తారు, లేకుంటే కుటుంబ పరివారం వస్తుంది. ఈ విధంగా అప్పుడున్నటువంటి పరిస్థితికి అనుగుణంగా, అప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి అనుగుణంగా, ఆ టాపిక్ అనుగుణంగా మనం మాట్లాడుతూ జీవనం సాగిస్తూ ఉంటాం. సో ఇవన్నీ చేస్తూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఒక్కోసారి సంతోషకరమైనటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ ఏదో తెలియని నిరాశ, దుఃఖం, వెలితి మనను వెంటాడుతాయి. అసలు ఏం జరుగుతుంది, నేను ఏ స్టేజ్లో ఉన్నాను అంటే సామాజిక పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, బంధు మిత్ర సమేతంగా కావచ్చు, స్పష్టమైనటువంటి క్లారిటీ ఉండదు. ఏం చేస్తున్నావో తెలియదు. ఒక్కొక్కసారి గందరగోళానికి లోనవుతాం, నిరాశకు లోనవుతాం. సో దానికి చక్కని పరిష్కార మార్గమే సెల్ఫ్ టాకింగ్. మన పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు ఇవి స్పష్టంగా చెప్పినవి. మనం ఒక సినిమా పాట కూడా విన్నాం, దేహమేరా దేవాలయం. ఆత్మ అనేది మనిషిలోనే ఉందని, భగవంతుడు కూడా మనలోనే ఉన్నాడని మన భారతీయ ధర్మం చెప్తోంది. అంటే మనతోని మనం మాట్లాడడం అంటే ఆ భగవంతునితో మాట్లాడమే. సో ఈ విధంగా మన పురాణాలు, ఇతిహాసాలు ఏం చెప్తున్నామంటే ప్రతిరోజు, అది ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ప్రతిరోజు కనీసం ఒక 20 నిమిషాలు కానీ, లేకుంటే ఒక అర్ధగంట 30 నిమిషాలు మీతో మీరు మాట్లాడుకోండి అని చెప్పి చెప్తున్నారు. సో దీనివలన ఉపయోగాలేంటి, ఎందుకొరకు మాట్లాడుకోవాలి అనేటువంటిది మనం గమనించినట్లయితే స్పష్టమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నవి. ఇప్పుడున్నటువంటి సమాజంలో, అనిశ్చిత పరిస్థితులలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, రకరకాల సిచ్యువేషన్స్, యుద్ధాలు, టెన్షన్స్, సో ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్గా మన మైండ్ నిండిపోతున్నది. అవసరమైన వాటికంటే అనవసరమైనటువంటివి కూడా నిండిపోతున్నది. ఈ సెల్ఫ్ టాకింగ్ వలన మనకు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చొని మనతో మనం మాట్లాడుకుంటాం. మనకు మనం ఒకసారి ఈ రోజంతా ఎలా జరిగింది, ఎవరితో మాట్లాడాను, ఎక్కడ టైం ఎక్కువ గడిపాను, ఎవరినైనా ఇబ్బంది పెట్టానా, లేకుంటే మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారా, అసలు సందర్భం ఏంటి, నేను కరెక్ట్గా స్పందించానా. మన జనరల్గా అంటూ ఉంటాం, ఆ మాట అతను అనాల్సింది కాదు, లేకుంటే నేనే అనవసరంగా మాట అనేసాను అనేటువంటివి కూడా మనం వింటూ ఉంటాం తరచుగా. సో ఈ సెల్ఫ్ టాకింగ్ వలన ఒక నిశ్చలమైనటువంటి ప్రదేశంలో సైలెన్స్గా ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ
చేసినట్టు అయితే మనకు బెనిఫిట్స్ ఏంటంటే ఎన్హాన్స్డ్ ఫోకస్ మెమొరీ, ఒక స్పష్టమైనటువంటి ఫోకస్ వస్తుంది, ఒక మెమొరీ అనేటువంటిది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అంటే ఆ గందరగోళం నుంచి, ఆ డిస్టర్బెన్స్ నుంచి కరెక్ట్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, టాపిక్ ఓరియంటెడ్గా మన ఫోకస్ మెమొరీ అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఇది ఫస్ట్ బెనిఫిట్. తర్వాత మనకి ఎమోషన్స్ సందర్భాన్ని బట్టి అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాం, లేకుంటే సంతోషాన్ని వ్యక్తం చేస్తాం, ఒక్కోసారి డిప్రెషన్ కూడా పోతూ ఉంటాం. సో ఇక్కడ సెల్ఫ్ టాకింగ్ వలన ఏమవుతుందంటే ఎమోషనల్ రెగ్యులేషన్, ఒక బ్యాలెన్సింగ్ అనేది వస్తుంది మనకి. సో ఆ సందర్భం అది, నేను ఆ విధంగా మాట్లాడాను, వారు ఆ విధంగా మాట్లాడారు, ఇవన్నీ కూడా మనం బేరీజ్ వేసుకున్నప్పుడు ఎమోషనల్గా ఒక బ్యాలెన్స్ స్టేజ్కి వస్తాము. ఒక రెగ్యులేషన్ అంటే ఒక మరీ హైకి ఎమోషనల్కి పోకుండా, మరీ డిప్రెషన్లకు పోకుండా ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ అనేటువంటిది మనకు వస్తుంది. థర్డ్ బెనిఫిట్ ఏంటంటే జీవితంలో ఎన్నో ఇష్యూస్, సమస్యలు అవన్నీ వస్తుంటాయి. సో దీన్ని ఏ విధంగా నేను సాల్వ్ చేయగలను అనేటువంటిది స్పష్టత ఈ సెల్ఫ్ టాకింగ్ వలన వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం సమస్యను గుర్తించడం వేరు, మనం మనతో మాట్లాడుకున్నప్పుడు ఆ సమస్య ఏంటిదనేది మనకు క్లారిటీ వస్తుంది. ఆ సమస్యను అర్థం చేసుకున్నప్పుడు ఓహో ఈ ప్రాబ్లం ఈ విధంగా ఉంది అనేటువంటిది ఆలోచన చేసినప్పుడు దానికి సొల్యూషన్ కూడా మనకు దొరుకుతుంది. ఇది మేజర్ బెనిఫిట్ సెల్ఫ్ టాకింగ్ అన్నది. ఫోర్త్ వన్ ఏంటంటే మనకొక ఈ సంఘటనలన్నీ జీవితంలో ప్రతిరోజు మనం అనలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇది ఒక ఎక్స్పీరియన్స్, లెర్నింగ్